తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి విధేయతగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్గా అనంతమ్మ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సత్కరించుకోవడం పార్టీకి గౌరవమని పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు. 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టి ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆశీస్సులతో సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్ పదవి దక్కడం అభినందనీయమని సీనియర్లను గుర్తించి బాధ్యతలు అప్పచెప్పారన్నారు. అనంతమ్మ పార్టీకి జీవితాంతం పనిచేస్తూ మరెన్నో బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. పార్టీ ఏర్పడినప్పటి నుండి పార్టీ కోసం అంకితమై పనిచేస్తున్న తనకు సీఎం చంద్రబాబు, శాసనసభ్యులు జనార్దన్ పదవికి ఎంపిక చేసినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, సీనియర్ నాయకులు తనను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అనంతమ్మ తెలిపారు. బ్రహ్మంగారి మఠం వంశ పారంపర్య ధర్మకర్త పేలప్రోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్లు మారెల వివేకానంద, కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నావూరి కుమార్, శీలంశెట్టి చంద్రశేఖర్, అడకా స్వాములు, మన్నం వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, మంత్రి శ్రీనివాసరావు, నావనేని మోహన్ రావు, గట్టినేని అయ్యన్న, నాదెండ్ల వెంకటరత్నం, వీరగంధం నాగేశ్వరరావు, ఉప్పలపాటి నాగేంద్రం, అబ్బిగారి శ్రీను, బ్యాంకు వెంకట్రావు, టి విజయ్ కుమార్, బొగ్గు సింగయ్య, కోటారి శ్రీనివాసరావు, ఐనాబత్తిన ప్రభాకర్, మహిళా నాయకులు ఘనంగా సత్కరించారు. వివేకన్నా చూడండి ఓకే చూడు ఈరోజు మన కర్నూలు రోడ్లోని మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మన సీనియర్ కార్యకర్త అయినటువంటి తల్లిగా భావించేటువంటి మన అనంతమ్మ సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవ చేస్తూ 83 సంవత్సరం నుంచి కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెని గుర్తించి అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం, అది 6 నెలలు అయింది ఆల్రెడీ వచ్చి కూడా. ఆ సమయంలో అంటే చేసుకోలేకపోయాం, కొద్దిగా లేట్ అయ్యింది. ఈ రోజున మనం ఆమెకి ఆ డైరెక్టర్ పదవి రావడం, మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారి కృషితో ఈ పదవి వచ్చి వారి 6 నెలల నుంచి సత్యనారాయణ స్వామి సన్నిధిలో డైరెక్టర్ పదవి చేస్తూ ఉన్నారు. వారికి ఆయురారోగ్యాలు కలగాలని, ఇలానే పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ కార్యకర్తగా ఇంకెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. మా కర్నూలు రోడ్ల బెమ్మం గారి గుడి దగ్గర 40 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన కానించి మా పెద్దలందరితో కలిసి నా వంతు చేతనైన వరకు పనిచేశాను. ఈరోజు మరి కూటమి గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ లోకల్ జనార్దన్ మా ఎమ్మెల్యే గారు
నేను రిటైర్డ్ అయ్యే టైంలో ఒక దేవుడికి నన్ను అంకితం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడుండే పెద్దలందరూ కూడా పార్టీకి పనిచేసి వాళ్ళు ఈరోజు నాకు ఈ సన్మానం అనేది ఈ గుళ్ళో చూపించడం అనేది మా కర్నూలు రోడ్డు నుంచి మా పెద్దలందరూ కూడా సహకారాలతోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితం అంతా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. మీ అందరితోటి నేను రుణపడి ఉండి మీ అందరితోటి పనిచేస్తాను మీ అనికీర్తని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఆ అన్నవరం సత్యనారాయణ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన మళ్ళీ ఒక్కసారి ఆయన దండం పెట్టుకుంటా. నమస్కారం.